ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ 91వ జయంతి నిజామాబాద్ అర్బన్ టౌన్ తరఫున మరి ఆయనకు ఈ సందర్భంగా ఆయన జన్మదిన సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్ 6/8/1934లో మరి హన్మకొండ జిల్లా ఆత్మకూరు అత్తంపేట గ్రామంలో జన్మించాడు. అట్లాగే 21/6/2011లో మరణించడం జరిగింది. మరి ఆయన తల్లి మహాలక్ష్మి, తండ్రి లక్ష్మీకాంతరావు, ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అక్క చెల్లెళ్ళు, రెండవ సంతానం జయశంకర్ సార్. మరి ఆయన తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో బాగా ప్రావీణ్యత సంపాదించిండు. అట్లాగే ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి చేసి ఉస్మానియా యూనివర్సిటీలో చేసి కాకతీయ యూనివర్సిటీలో ప్రిన్సిపల్గా, రిజిస్టర్గా, కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా చేసిన ఘనత ఆయనకు దక్కదని సందర్భంగా తెలియజేస్తూ మరి ఆయన నరన తెలంగాణ గురించే, తెలంగాణ తొలి దశ ఉద్యమంలో 1969 కూడా మరి పాల్గొనడం జరిగింది. అంతకుముందు 1952లో సాంబారు గోబ్యాక్ అని, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని, ముల్కీ ఉద్యమం అని ఎన్నో ఉద్యమాలు చేసి మరి 2001లో ఏదైతే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టిండ్రో మరి కేసీఆర్ గారికి ముఖ్య సలహాదారుగా మరి టీఆర్ఎస్ పార్టీలో మరి ఆయన ఉద్యమంలో 11 సంవత్సరాలు ఉద్యమం చేయడం జరిగింది. నేను ఇక్కడ కోరేది ఏంటంటే కలం గొప్పదా గలం గొప్పదా అంటే కలమే గొప్పది. మరి ఇక్కడ కేసీఆర్ గారు, ఇటు జయశంకర్ సార్ గారు మరి ఆయన రాసిన రచనలు మనకు ఉవ్వెత్తున మన నరనరాన్ని ఉంటాయి తెలంగాణ కోసం. కాబట్టి జయశంకర్ సార్ ఈ సందర్భంగా మరి ఆయనకు ఘనంగా జయంతి ఉత్సవాల సందర్భంగా నిజామాబాద్ జిల్లా తరఫున ఘనంగా నివాళులర్పిస్తూ ముగిస్తారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి, మనం జార్ఖండ్ను మన కేసీఆర్ గారు ఆదర్శంగా తీసుకున్నారు. జార్ఖండ్ కూడా కొత్త రాష్ట్రం. జార్ఖండ్ సలహాతోనే, జార్ఖండ్ ముక్తి మోర్చా శిబు సోరెన్ సలహాతోనే ఆయన కూడా మన తెలంగాణ ఉద్యమంకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఆయన నిన్ననే మరణించడం జరిగింది. కేసీఆర్ గారు మరి ఆయన కేసీఆర్ తరఫున మన ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రివర్యులను గోవాలక్ష్మి పంపించడం జరిగింది. ఈ సందర్భంగా శిబు సోరెన్ గారికి కూడా ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా తరఫున ఘనంగా నివాళులర్పిస్తారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమంలో పాటుపడి ఎన్నో ఉద్యమాలు చేసి అలాగే కేసీఆర్కు వెన్నుదన్నుగా ఉండి తెలంగాణ సాధనలో ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. అయితే ఈరోజు తన జయంతి సందర్భంగా ఇక్కడ స్థానిక కంటేశ్వర్లో ఉన్న విగ్రహానికి మేము పూలమాలు వేసేసి నివాళులు అర్పించడం జరిగింది. జై తెలంగాణ, జై తెలంగాణ.